ఎంజీ రావు గారు, ట్రేడ్ వార్ పేరుతో గత ఏడాది కాలంగా ట్రంప్ భారత్ని అవమానిస్తూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే విషం కక్కుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా యూరోపియన్ యూనియన్తో భారత్ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం అంటే ట్రంప్ ఏ రకంగా కన్సిడర్ చేస్తారు? మోదీ దెబ్బ అంటే ఇది అని చెప్పి ట్రంప్ అనుకుంటూ ఉన్నారు. ఎస్ అండి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ జనవరిలో పదవిలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో మోడీ గారితో వైట్ హౌస్లో సంభాషణ చేసి ఇండియాతో మేము వరల్డ్లోనే మొట్టమొదటి ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నాను అని ఆయన ప్రకటించి మార్చి నుంచి మన మీద యుద్ధం మొదలుపెట్టాడు. ఆయన మొదలుపెట్టి మేలో ఆపరేషన్ సింధూర్లో ఎక్కడికో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇక ఆగస్టు నుంచి టారిఫ్లు విధించాడు. అది ఆగస్టు 27 నుంచి 50% టారిఫ్లు. వరల్డ్లో ఎక్కువ టారిఫ్లు విధించిన దేశాల్లో భారతదేశం ఒకటి. ఆయన ఇండియాని డెడ్ ఎకానమీ అని పిలిచారు. రష్యాతో కలిపి ఇదో డెడ్ ఎకానమీ అనే పదం డైరెక్ట్గా స్వయంగా ట్రంప్ నోట్లోంచి వచ్చింది. అది చాలా పెద్ద అవమానం అండి అది. తర్వాత మోడీని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ద గ్రేట్ ఫ్రెండ్ అంటూనే ఆయన ఇమిటేట్ చేస్తూ ప్లీజ్ ప్లీజ్ ఇలాంటి వర్డ్స్తో మాట్లాడేవాడు అనమాట. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆయన అవమానించని రోజు లేదు. ఆయన క్యాబినెట్ మెంబర్స్ బెస్సెట్టు నోరా ఇలాంటి వాళ్ళు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూశారన్నమాట. కానీ భారతదేశం ఎక్విట్ డిప్లొమసీ చేసింది. ఏ డిప్లొమసీ చేసింది? అమెరికాని ఏకాకి చేసింది. చూడండి, ఫిబ్రవరి మార్చిలో ఎవ్వరూ ఊహించిన పరిస్థితి ఏంటి? అమెరికాకి చాలా క్లోజెస్ట్ అలాయ్ EU. మరి ఆ దేశాలు ముఖ్యంగా బ్రిటన్ అంటే శరీరంలో ఒక భాగం లాంటిది ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్లో. అలాంటి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. జర్మన్ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్, యూరోపియన్ యూనియన్నే కదిలొచ్చేసి కేవలం 20 సంవత్సరాలుగా నానుస్తున్న ట్రేడ్ డీల్ని కేవలం నెలల్లో కుదిర్చేసుకుంది. 2 నెలల్లో గుర్తుపెట్టుకోవాలి. మనకి గత సంవత్సరం అక్టోబర్లో యూరోపియన్ నేతలు ఇక్కడికి వచ్చి, ఇదే ఉర్సులా మేడం ఇక్కడికి వచ్చి ఈరోజు కేవలం 3 నెలల్లో ట్రేడ్ డీల్ క్లించ్ చేసేశారు. అంటే అమెరికాని ఏకాకి చేసేసాం. ఇక్కడ ఏదో యూరోప్తో ట్రేడ్ డీల్ ఒకటే కాదండి, యూరోప్ ఖండాన్ని అమెరికాకి ట్రంప్కి దూరం చేసింది ఇండియా. దూరం చేసి వచ్చి ఇక్కడ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నాం. ఇంతకంటే ట్రంప్కి చావు దెబ్బ ఇంకోటి ఉండదు. ఎంతకంటే ఘోర అవమానం ట్రంప్కు ఇంకోటి ఉండదు. ఇది ఇట్స్ గ్రేట్ డిప్లొమాటిక్ అచీవ్మెంట్ ఆఫ్ ది మోడీ గవర్నమెంట్ అని చెప్పుకోవాలి మనం. ఇందులో ఎటువంటి తిరుగులేదు. తర్వాత రెండో అవమానం ఏంటంటే, అమెరికా అనేది ఒక ప్రపంచంలో మనకి ఎంతైతే ట్రేడ్ ఉందో యూరోప్తో కూడా ఆల్మోస్ట్ అంతే ట్రేడ్ ఉంది, $140 బిలియన్. ఈ ట్రేడ్ అమెరికాతో కంటే ముందే ట్రేడ్ డీల్ యూరోప్తో చేసుకోవడం వల్ల మనకి ఎడ్జ్ వచ్చింది. ఇప్పుడు ట్రేడ్ డిస్కషన్ జరుగుతున్నాయి. ఈరోజు రిపోర్ట్ మనకేమొచ్చింది? ఒక కాంగ్రెస్ మెన్నే చెప్తున్నారు అసలు ట్రేడ్ డీల్ కుదరకుండా ఆపేసింది. ఒక రోజేమో వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్, ఒకసారి ట్రంప్, ఇంకొకసారి బెసెట్ అని చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు. అంటే ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ అనుకున్నారు ఇండియా ట్రేడ్తో. ఇండియా అంటే అంత ఘోరంగా అవమానించారు. కానీ మన కామర్స్ మినిస్టర్ రాజేష్ అగర్వాల్ చాలా జాగ్రత్తగా ఓపికతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోకుండానే అలా ట్రేడ్ డిస్కషన్ చేస్తుంటేనే సైలెంట్గా ఇదే పర్సన్స్ యూరోప్తో ట్రేడ్ డీల్ క్లించ్ చేశారు. ఇప్పుడు ఈ అమెరికా ట్రేడ్ డీల్ మనకు అవసరం లేదు. ఎందుకంటే అమెరికాతో ట్రేడ్ డీల్ మనం కండిషన్స్ పెట్టబోతున్నాం. ఏం కండిషన్స్? యూరోపియన్ యూనియన్ డైరీ ఇండస్ట్రీకి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి, ఫార్మాస్యూటికల్స్ కన్సెషన్స్ ఇచ్చింది. వీడు జోలికాలు రాకుండానే ట్రేడ్ డీల్. ఇప్పుడు అమెరికాతో కూడా అదే కండిషన్స్ పెడతాం. నీ ఇష్టం ఉంటే చేసుకో, లేకపోతే లేనని చాలా స్ట్రిక్ట్గా మాట్లాడతాం. వద్దా వెళ్ళిపో. బేరం ఆడతామండి. చూసారా, కూరగాయల బేరం ఆడు 20 రూపాయలు చెప్తే మనం 10 రూపాయలకి అడుగుతాం. మనకు అవసరం లేదనుకో, ఇస్తే 5 రూపాయలకి ఇవ్వని అడుగుతాం. వాడు కావాలంటే ఇస్తాడు. ఇప్పుడు అమెరికాతో అలాగే మాట్లాడతాం. ఇది కావాలంటే తీసుకోలేకపోతే వెళ్ళిపో. మనకు అవసరం లేదు. యూరోపియన్ యూనియన్తో మన ఫార్మాస్యూటికల్, టెక్స్టైల్స్, ఈ మత్స్య సంపద ఇవన్నీ చాలా బాగా నష్టపోయాం. జ్యువెలరీ, ఈ ఆభరణాల పరిశ్రమ, వీటన్నిటిని ఇక్కడ రిప్లేస్ అయిపోతున్నాయి ఆల్మోస్ట్. కాబట్టి అమెరికా అవసరం మనకు లేదు. కాబట్టి అమెరికాతో చాలా స్ట్రిక్ట్గా ఇప్పుడు మోడీ గారు మాట్లాడతారనమాట. ఓకే, చేసుకుంటే చేసుకో. మోడీ గారే మాట్లాడరు. ప్రతినిధులు రాజేష్ అగర్వాల్, ట్రేడ్ సెక్రటరీ, కామర్స్ సెక్రటరీ, తర్వాత మన కామర్స్ మినిస్టర్ మాట్లాడతారన్నమాట. వాళ్ళని ఇప్పుడు ఆడుకుంటారు. ఏమైనా నీ ఇష్టం చేసుకుంటే చేసుకో. దిస్ ఈజ్ వాట్ ది డిప్లొమసీ అండి. దిస్ ఈజ్ వాట్ ది రియల్ డిప్లొమసీ అనమాట. అంతేగాని ట్రంప్ లాగా నోరేసుకుని పడిపోయి ఇంకా ప్రెస్ మీట్ పెట్టేసి ఈ స్టూపుడ్ టు లోయెస్ట్ లెవెల్ అనమాట. ఆల్మోస్ట్ ఒక ప్రెసిడెంట్ లెవెల్లో మాట్లాడనటువంటి మాటలు ఆయన మాట్లాడేవారు. అసలు ప్రెసిడెంట్ ఎప్పుడు మాట్లాడరు. హైయెస్ట్ ప్రోటోకాల్ ప్రకారం కిందకు వచ్చి మాట్లాడాడు. ఏదన్నా ఫోన్లో సంభాషణ చేస్తే దాన్ని లీక్ చేసాడు. నాకే సోషల్ మీడియా ఉంది, ట్రూత్ సోషల్ అంటే దాంట్లో పెట్టేయడు. ఇష్టం వచ్చినట్టు అసిమున్నీర్తో కంపేర్ చేశాడు ఇండియాని. ఆయన ఇండియాని అవమానించారు, మోడీని అవమానించారు, భారతదేశ చరిత్రని, భారత ఎకానమీని అవమానించారు ఆయన. సో అలాంటి వ్యక్తికి సరైన మార్గం ఈరోజు ఇండియా EU ట్రేడ్ డీల్. అమెరికా క్లోజెస్ట్ అలయల్ని విడదీసి అందరూ ఒకటి అంటారు, ఇండియాని ఏ దేశాన్ని ఏకాకి చేయడంలో అమెరికా నిష్ణాతురాలు.
ఇరాన్ చూడండి ఏకాకిం చేసింది, రష్యాని చాలా వరకు ఏకాకిం చేస్తుంది, ఆంక్షలు విధించదు, ఈ సద్దాం హుసేన్ ఏకాకి చేసేసింది, లిబియాని ఏకాకి చేసేసింది, వెనిజులాని ఏకాకి చేసి వాళ్ళని వేసేస్తారనమాట, ఏది ఐసోలేట్ చేస్తే. ఈరోజు ఇండియా యుఎస్నే ఏకాకి చేసామన్నమాట. ఇది వరల్డ్ డిప్లొమసీలో న్యూ టర్న్ అనమాట. రష్యా చైనా చేయలేకపోయిందండి, రష్యా ఫెయిల్ అయిపోయినాయి. కానీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏం చేశారు తెలుసా, క్లోజెస్ట్ అలై అమెరికా ఫ్రెండ్లను 27 EU కూటమిని దూరం చేసేసాం, నాటోలో విభజన తెప్పించాం. ఇది అమెరికా పతనానికి నాంది అవ్వబోతుంది ఈ ట్రేడ్ డీలు. కాబట్టి అమెరికా అంటే మోడీ దెబ్బ ఎలా ఉంటుంది, ఇండియా ద గ్రేట్ ఇండియా దెబ్బ ఎలా ఉంటుందో, ఇండియా డిప్లొమసీ దెబ్బ ఎలా ఉంటుందో, గ్లోబల్ పవర్ అయిన కాన్ఫిడెన్స్, ఇండియా కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో. డిప్లొమసీ అంటే డిప్లొమసీకి ఇంకో అర్థమే ప్రశాంతంగా చేసేది, వార్ అంటే కొట్టుకునేది. ఆయన వార్ కొట్టుకునేది చేశాడు ఆయన, అందుకనే ట్రేడ్ వార్. ఎప్పుడైనా ట్రేడ్ డీలు గట్ట మాట్లాడతాం, ట్రేడ్ వార్ అంటారు. ట్రంప్ వచ్చిన తర్వాత ట్రేడ్ వార్ అనేది మొదలైంది, చైనాతోని ఇండియాతోను. ట్రేడ్ వార్లు ఉండవండి, ట్రేడ్ డీలింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ ట్రంప్ ట్రేడ్ వార్ తీసుకొచ్చాడు, మన ఇండియా ట్రేడ్ వార్ లెవెల్కి వెళ్ళలేదు, ట్రేడ్ పరంగానే ట్రేడ్ చేసామన్నమాట. దిస్ ఈజ్ వాట్ ది గ్రేట్ డిప్లొమసీ. అంటే మోడీ దెబ్బ ట్రంప్కి తగిలింది కాదు, అమెరికా తన పతనానికి ఈరోజు జనవరి 27 అంటే ఇండియా ఈయూలు ట్రేడ్ డీల్ చేసుకునే సంతకం చేసేదే అమెరికా పతనానికి నాంది, అమెరికా క్లోజెస్ట్ అలయన్స్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ద వరల్డ్ గ్రేట్ 20th సెంచరీ అనేది అమెరికా సెంచరీ అంటే, అది 21st సెంచరీ అనేది మారిపోబోతుంది. ఎందుకంటే 20th సెంచరీలో అమెరికా గ్రేట్ అవ్వడానికి ఒకటే మూలం ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్. అంటే అట్లాంటిక్ మహాసముద్రానికి ఉన్న అటువైపున ఉన్న అమెరికా, ఇటువైపు ఉన్న యూరోప్ రెండు కలిస్తేనే ప్రపంచ ఆధిపత్యం అమెరికాకు వచ్చింది. ఈరోజు యూరోపు అటు అమెరికాకి దూరం అయ్యి ట్రాన్స్ అట్లాంటిక్ అనే పార్ట్నర్షిప్ అనేది ముక్కలు చేసి పడేసింది. ఇది చైనా వల్ల అవ్వలేదు, రష్యా వల్ల అవ్వలేదు, ఇండియా వల్ల అయ్యింది. గుర్తుపెట్టుకోవాలి, ఇది వరల్డ్ గ్లోబల్ జియోపొలిటికల్ హిస్టరీకి వెళ్తే, వరల్డ్ హిస్టరీకి వెళ్తే, వరల్డ్ ఫైనాన్షియల్ హిస్టరీకి వెళ్తే, గ్లోబలైజేషన్ హిస్టరీకి వెళ్తే, IMF ప్రజెంట్ చట్టాల హిస్టరీ అంతా పరిశీలిస్తే అర్థమైంది. ఇది ఇట్స్ నాట్ ఏ సింపుల్ అచీవ్మెంట్ అండి, ఎంటైర్ వరల్డ్ ఇట్స్ ఏ పారాడైమ్ షిఫ్ట్, ఏ టెక్టోనిక్ షిప్ అంటారు, గుడ్ వర్డ్స్ కూడా ఉంటాయి ఇండియాలో. అంటే ఒక పెను భూకంపం అనమాట, మొత్తం షిఫ్ట్ చేసేస్తుంది అనమాట. అంత దానికి తెరదించిందే విల్ ఎంబార్క్ అనే న్యూ ఇయర్ అనమాట. అలాంటిదే ఈరోజు ఇండియా EU ట్రేడ్ డీల్. దట్ ఈజ్ వాట్ ది మోడీ అచీవ్మెంట్. మోడీ కోటింగ్ అనమాట ట్రంప్కి. ఈరోజు ట్రంప్కి ఘోర అవమానం, అమెరికాకి ఘోర అవమానం. అదే అమెరికన్ కాంగ్రెస్ మెంబర్ చెప్తున్నారు, కమలా హారిస్ వీళ్ళంతా రిపబ్లికన్ చెప్తున్నారు, ఇండియాని దూరం చేసుకోకు తెగేదాకా లాక్ మిస్టర్ ట్రంప్ అని ఎంత చెప్పినా ఆయన వినలేదు. ఇండియా చాలా ఓపిక పట్టింది, గత ఆగస్టు నుంచి ఓపిక పడుతున్న 6 నెలలు ఓపిక పట్టి ఈరోజు ఇండియా తీసుకుని, అంటే ఇండియా సైలెంట్గా తీసిన స్టెప్స్ చూసారు ఎలా ఉందో. ద గ్రేట్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి వచ్చారు, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇక్కడికి వచ్చారు, జర్మన్ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చారు ఈ మధ్యలోనే, తర్వాత పోలాండ్, గుర్తుపెట్టుకోండి ఇటాలియన్ ప్రైమ్, వీళ్ళందరూ ఇండియా వచ్చారు. స్కాండినేవియా సైలెంట్గా డిస్కషన్ అయిపోయింది. ద గ్రేట్ యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా డి కోస్టా ఇండియా వచ్చారు. ప్రశాంతంగా ట్రేడ్ డీల్ 4 నెలల్లో క్లించ్ చేసుకున్న వరల్డ్స్ లార్జెస్ట్ ట్రేడ్ డీల్. ఏదో ట్రంప్ అంటున్నాడు నేను అందరితో ట్రేడ్ డీలు, 100 కంట్రీలతో ట్రేడ్ డీలు. ఆ 100 కంట్రీల ట్రేడ్ డీల్ ఒకటైతే ఇండియా మోడీ యూతో కుదుర్చుకున్న ట్రేడ్ డీలు ట్రంప్ను అధిగమించేసింది. దిస్ ఈజ్ వాట్ ఇండియాస్ అచీవ్మెంట్. దిస్ ఈజ్ రియల్లీ దిస్ క్రెడిట్ గోస్ టు ద మోడీ గవర్నమెంట్.